జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా బ్రతుకు కాలం అంతయు, నా ప్రాణం పోయేంత వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను ఏమి చేసినా నేను నా దేవుని నిమిత్తమై, నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడైన ప్రభు నిమిత్తమై నేను మనస్ఫూర్తిగా ఆయన పని చేస్తాను అన్న ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనంలోని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘ బిడ్డలకు, పిల్లలైన వారికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16లో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఏమండి? 18వ వచనం, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. అంటే సువార్తను ప్రకటించడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, అదే మనకు జీతం అంటున్నాడు పౌలు. అంతేకాకుండా ఆ భారము అనేది దేవుడు మన మీద, ప్రభు మన మీద పెట్టాడు. సువార్తను ప్రకటించాలి, అది దేవుడు మన భుజాల మీద వేసినటువంటి ఒక భారం. అపోస్తలుడైన పౌలుకు మాత్రమే కాదు, రక్షింపబడిన ఆయన పని చేస్తున్న మనకును దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఒక చక్కని మాటను చూడండి, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించవలసిందే, దేవుడి పని చేయవలసిందే. నశించిపోతున్న ఆత్మలను, పాడైపోతున్న ఆత్మలను, పతనమైపోతున్న ఆత్మలను, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్న ఆత్మలను